దీంట్లో ఏఐ టూల్స్ ఏమైనా ఉన్నాయా? దీంట్లో ఏఐ ఇంటిగ్రేషన్ ఉందా? చాలా ఉందండి. అవునా? ఏ బేస్ మీద మనకు ఏ బేస్ మీద స్టాక్స్ కూడా వస్తాయి. ఓహ్! ఈవెన్ నిఫ్టీ ఇప్పుడు మీకు కనిపించే ఆప్షన్ చైన్ డేటా ఏదైతే ఆ! ఉందో ఇది డిఫరెన్స్ కనిపిస్తది. ఇప్పుడు మీరు ఎన్ఎస్ఈ చూపించేదానికి మనం చూపించేదానికి డిఫరెన్స్ ఉంటది. ఎందుకు డిఫరెన్స్ కనిపిస్తుంది? దీనిలో మనం ఆల్రెడీ ఏఐ కాన్సెప్ట్ వాడి ఉన్నాం. హ్మ్. వాడి ఓహ్! ఎందుకు ఉన్నాం అంటే ఆ! మీకు ఎన్ఎస్ఈలో మీకు జనరల్‌గా నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఏం జరుగుతుందో యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళు చూపిస్తారు. ఓకే. బట్ ఇక్కడ మనం వచ్చిందంటే నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ కాదు మార్కెట్ మీద ఎఫెక్ట్ ఇచ్చేది. వాల్యూమ్ వాల్యూ ఎఫెక్ట్ ఇస్తది. కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్. మీ దగ్గర రూ. 1000 ఉంది. నా దగ్గర 10,000 ఉందనుకుందాం. నా వాల్యూ ఎక్కువ. అవునా కదా! అంతే కదా! అట్లా ఆ వాల్యూ బేస్ మీద మీ కాంట్రాక్ట్ ఏం ఎఫెక్ట్ చూపిస్తది మార్కెట్‌లో అనే దాన్ని మనం ఏ ఇంటిగ్రేషన్ చేసినాం. అట్లా హ్మ్. స్టాక్స్ మీద కూడా ఉంది. ఆప్షన్ మీద ఆల్రెడీ ఉంది అది. హ్మ్. అట్లా. ఓకే. ఓకే. హ్మ్. సో, చాలామంది గ్యాంబ్లింగ్ అనుకుంటారు కదా! ఈ స్టాక్ మార్కెట్ అనగానే. హ్మ్. ఈ ఏఐ టూల్ ఆ అపోహను తొలగించే అవకాశం ఉంటదా? టూల్ ఏం తొలగియదన్న ఇదేం ఏ ఏ గ్యాంబ్లింగ్ ఏ గాదు. ఇప్పుడు ఇప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తే బ్రహ్మాండంగా డబ్బులొస్తాయి అట్లేమి అనిపియదా? జాగ్రత్త చేస్తే అంటే అదే చెప్తున్నాను. ఇప్పుడు మనకు డ్రైవింగ్ ఫోర్స్ ఒకటుంది. ఇప్పుడు మనం అడవిలో ఉన్నాం అనుకుందాం. అవును. టార్చ్ ఒకటి ఉంటే సరిపోతదా? సరిపోదు. టార్చ్ ఏంది మన దగ్గర ఏం రాకుండా మనకు ముందల ఏముందని కనిపెట్టడానికి పనికొస్తది. అవును. మనకు ఏ డైరెక్షన్‌లో పోవడానికి జీపీఎస్ కూడా కావాలి. ఆ అవును. జీపీఎస్ ఏంటిది మనకి అవును. ఆఫిషియెంట్ డేటా యాక్చువల్‌గా. ఓకే. ఓకే. మార్కెట్‌లో ఏ డైరెక్షన్ నుంచి మనం బుల్లిష్ కావాలా? బేరిష్ కావాలా? పోనీ బుల్లిష్ అయ్యేదుంటే ఏ లెవెల్ నుంచి బుల్లిష్ కావాలి? ఏ ప్రైస్ కొనాలి? ఇప్పుడు సపోజ్ మన దాంట్లో ఎట్లుంటదంటే ఒకవేళ స్పాట్ ఇక్కడ నుంచి 24,000 నుంచి మూవ్ అవ్వాలి అనుకుందాం. ఎటువైపు మూవ్ అవుతది? హ్మ్. ఎటు ప్రాబబిలిటీ ఉంది ఎక్కువ. ఓకే. ఓకే. ప్రాబబిలిటీ ఉంటే ఈ స్పాట్ వచ్చి 50 పాయింట్లు మూవ్ అయితే ఏ ప్రీమియం వచ్చి ఎంత దూరం ట్రావెల్ చేయగలుగుతది? ఓకే. అది కూడా చెప్పగలుగుతాం మనం వచ్చి. ఆహా! ఇప్పుడు సపోజ్ రూ. 60 ప్రీమియం కొన్నారనుకుందాం. అవును. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అవును. ఇది నిఫ్టీ ఒక 50 పాయింట్లు మూవ్ అయితే ఈ రూ. 60 ప్రీమియం ఎంత పెరుగుతది? ఓకే. అవన్నీ క్యాలిక్యులేషన్స్ కూడా వస్తాయి మన దగ్గర. సిస్టమ్‌లోనే వస్తాయి మొత్తం అన్నీ. హ్మ్. అట్లా. సో, గ్యాంబ్లింగే అంటారు అంతే. గ్యామ్లింగ్ కాదు. ఆ! గ్యామ్లింగ్ ఆ క్వెషన్‌కి నేను నేను ఆన్సర్ అది చెప్పలేదు. చెప్పలేదు. అదే అంటున్నా. గ్యామ్లింగ్ ఎప్పుడు గ్యామ్లింగ్ అయితదంటే అర్థం కాకుండా చేస్తే ఏదైనా యెస్. గ్యామ్లింగే. కరెక్ట్. ఆ! అర్థమై చేస్తే అంటే గ్యామ్లింగ్ కాదు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనగానే ఇప్పుడు బేసిక్‌గా ఉండే ఐడియా ఏంటి? ఇదో పెద్ద గ్యాంబ్లింగ్ వ్యవహారం అని గ్యామ్లింగ్ అనుకుంటారు. ఎట్లయితదన్న ఇప్పుడు ఒకటి స్టాక్ మార్కెట్ అనేది ఒక కంట్రీ యొక్క ఫేస్ ఇది. యెస్. ఏ కంట్రీకైనా సరే ఫేస్ అది. అవును. స్టాక్ మార్కెట్ అనేది ఒక బిజినెస్ మ్యాన్ యొక్క మిర్రర్ అది. ఆయన వచ్చి అవును. ఆయన బిజినెస్ అక్కడ ప్రెజెంట్ చేసుకుంటాడు. అవును. అవును. ఆయన మంచిగుంటే ఇంకా పెరుగుతది. ఇప్పుడు కరెక్ట్. స్టాక్ మార్కెట్‌లోకి వెళ్లి డబ్బులు తెచ్చుకునే కదా ధీరుభాయ్ అని, ముఖేష్ అంబానీ, రిలయన్స్ అంబానీ అంతే గదా! ఇంతవరకు వచ్చింది యాక్చువల్‌గా. స్టాక్ మార్కెట్ గ్యామ్లింగ్ అయితే వాళ్ళు అక్కడికెళ్ళి ఎందుకు తెచ్చుకురావాలి? హ్మ్. ఇప్పుడు మీరు చెప్పింది పెద్ద స్థాయిలో. హ్మ్. ఇప్పుడు నాలాంటి వాడికేంటి ఒక 10,000 ఏస్తే రేపు పొద్దున్న 20,000 అవుద్దా? 5,000 అవుద్దా? అనే డౌటు ఇది ఉంటది గదా! 10,000 ఇప్పుడు ఒకటే ఈ ఆప్షన్ చైన్ గనుక తీసుకుంటే హ్మ్. ఆ డౌట్ పోతదా అంటున్నా నేను. పోతే అదే చెప్తున్నాను. ఇప్పుడు మన ఆ! దాంట్లో ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఆ! 10,000 ఏస్తాయని మీరు అంటుర్రు. అవును. మన దాంట్లో ఒక మాట ఉంది. 10 పైసలు పడేసినా గానీ లెక్కపెట్టి పడేయమనంటారు యాక్చువల్‌గా. అవును. అట్లాగా ఇప్పుడు ఈడ 10,000 మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు ఏస్తున్నాం అనేది లెక్క తెలవకుండా చేస్తే మాత్రం గ్యామ్లింగ్ అయితది. ఓకే. నేను చెప్పే పాయింట్ ఏంటంటే 10,000 చేసినా, రూ. 1000 చేసినా సరే హ్మ్. ఈ పాయింట్‌లో నేను ఇంతకుముందు చెప్పినాను. ఇప్పటిదాకా మీరు కూర్చున్న ప్లేస్ సేఫ్ లేదనుకున్నప్పుడు మీరు అక్కడ కూర్చోలేరని నేను చెప్పినాను. అవును. అదే సపోర్ట్ దగ్గర మీ దగ్గర రూ. 1000 ఉండని, 1,00,000 ఉండని అది మీకు సేఫ్ కాదనుకున్నాం. హ్మ్. మీరు ఇన్వెస్ట్ చేస్తారా? చేయను. లేదు ఏమైతే గాని అని చెప్పేసి ఇన్వెస్ట్ చేసిరనుకుందాం. ఏమవుతది అప్పుడు? మీకు ఆ! నష్టం అవుతది. అప్పుడు యాహ్! గ్యామ్లింగ్ అయితది అప్పుడు. అవునా కదా! అవును. అంటే మీకు అర్థమై చేయడం ఆ! వేరు, అర్థం అంటే కాకుండా సార్, చేస్తే గ్యామ్లింగ్ సార్ అది అవుతది. గాదు. అది ఒక పాయింట్ అయితే. హ్మ్. నేనేమంటున్నానంటే, ఒకవేళ ఈ టూల్ సపోర్ట్ తీసుకుంటే, అవును. ఆ ఆలోచన మానుకుంటాం గదా! అంటున్నా. మానుకుంటారు. ఇప్పుడు అక్కడ రియాలిటీ కనిపిస్తుంటది ఆ! మనకి. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. అందుకే అంటున్నా నేను నేనేం చెప్తాను ఫస్ట్ ఎవరికైనా నేర్చుకోనీకొస్తే 1-3 మంత్స్ వరకి అది 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, 3 మంత్స్ కావచ్చు. అప్పటి వరకు నీ రియల్ మనీ ఇన్వెస్ట్ చేయకుండా నువ్వు డేటాను అబ్జర్వ్ చేస్తే నీకే కాన్ఫిడెన్స్ వస్తది. ఏందంటే రియల్‌గా మనీ ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటుందా లేదా అని తెలిసినప్పుడు మెల్లగా ఏం చేస్తావు యాక్చువల్‌గా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ చేంజ్ అయిపోతాయి కదా! అట్లా. అవును. అవును. అప్పుడు గ్యామ్లింగ్ చేయనీకి కూడా ట్రై చేయవు. అది ఎగ్జాక్ట్‌లీ. అట్లా. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! అది. నా ప్రశ్న రావడానికి నాకంత అదే. కష్టమైంది. మీటప్‌లో చాలా మందికి మీరు చెప్పారు ఒక మాట. మీరు దీన్ని మొబైల్‌లో గూడా జేసుకోవచ్చని. అవును. అంతేనా? నిజంగా మొబైల్‌లో గూడా జేసుకోవచ్చా? అంటే మనకు సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఆ! ఐఓఎస్ ఉంది, యాపిల్ ఫోన్‌లో వాడొచ్చు, అచ్చా! ఆండ్రాయిడ్‌లో వాడొచ్చు, ఆ! అన్నిటిలో వాడొచ్చు. ఓకే. ఓకే. ఎట్లా వాడాలనుకున్నా ఫస్ట్ మీకు అది వాడడం ఏందో తెలిస్తే ఆఫ్‌కోర్స్ మీరు ఎక్కడైనా అదైతే వాడుకోవచ్చు. నేర్చుకుంటారు. యెస్. వాడుకోవచ్చు. ఎక్కడైనా నేర్చుకుంటారు. వాడుకోవచ్చు. అవును. అవును. ప్రాబ్లమ్ లేదు. అదేం ఇష్యూ సో, లేదు. అంటే వర్కింగ్ ప్రొఫెషనల్‌కి ఇది బాగా ఉపయోగపడుద్దేమో. ఉపయోగపడుతదన్న అట్లేం లేదు. ఆ! ఎక్కడైనా వాడుకోవచ్చు. ప్లస్ దీనిలో ఒక బ్యూటీ ఏందంటే సపోజ్ నోటిఫికేషన్ సిస్టమ్ కూడా ఉంటది. ఆ! 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 సపోజ్ ఏదైనా స్టాక్ వచ్చి మన ఏదైనా ఫిల్టర్‌లో ఉంది. ఇప్పుడు మన అవును. ట్రిపుల్ ఎస్ఆర్ ఫిల్టర్ అనో లేకపోతే స్వింగ్ ట్రేడింగ్‌లో ఒక ఫిల్టర్ ఉందనుకుందాం. అవును. స్వింగ్ ట్రేడింగ్‌లో ఇది సపోర్ట్‌లోకి వస్తుందని వచ్చిందంటే ఒక 20 సెకండ్ బిఫోరే మీకు మొబైల్ అలర్ట్ వస్తది. ఓకే. ఇది ఇక్కడ రాబోతుందని చెప్పేసి. ఆ! మీకు డేటా తెలుసా ఆల్రెడీ. అలర్ట్ వచ్చేసింది. పోయి చూసుకుంటారు. ఓకే. చూసుకున్న తర్వాత అది రియల్‌గా మనకి ట్రేడబుల్ ఉందనుకుందాం.
ఎంటర్ అవుతారు, లేదంటే సపరేట్ ఊరికి వదిలేస్తారు అంతే కదా. రైట్ ఇప్పుడు వచ్చిన ప్రతి స్టాక్ ఎంటర్ కావాలని రూల్ ఏం లేదు కదా. అంతే కదా. అవును ఇప్పుడు సపోర్ట్ నుంచి మార్కెట్ సపోర్ట్లోకి వస్తుంది అంటే పైనుంచి కిందికి వస్తుంది యాక్చువల్గా. అవును ఇక్కడ నుంచి కూడా ఇంకా కిందికి కూడా పోవచ్చు కదా. పోతుందా లేదా అనేది మనకి ఏవోసి చెప్తుంది. అవును. పోదా లేదా ఇక్కడ నుంచి రివర్స్ అవుతా, Hmm. ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది కూడా ఎంటర్ అవుతారు, ఇక్కడ నుంచి ఇంకా కిందికి పోయే ఛాన్స్ ఉంది అనుకో వదిలేస్తారు అంతే. Right, అంటే మీకు అది ఆ నాలెడ్జ్ ఉంటే అట్లా మొబైల్లో వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రైట్. ఇప్పుడు ఏఓసి టూల్ ఇంకా కొత్తగా ఉన్న అప్డేట్స్ వచ్చినాయా? చాలా వచ్చినాయంట. మార్కెట్ బేస్ మీద మనం ఏం చేస్తున్నామంటే మార్కెట్ యొక్క ఇప్పుడు మూడు ఎట్లా ఉంది అసలు యాక్చువల్గా ఈ రోజు దీనికి కోరిలేటెడ్ ఏంటి ఉంటుంది. ఇప్పుడు నిఫ్టీ ఒకటే ఉంది అనుకో, నిఫ్టీ తోటి బ్యాంక్ నిఫ్టీ ఏంది, సెన్సెక్స్లో ఉండే 30 స్టాక్స్ నిఫ్టీలే ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి, వాటి యొక్క ఓయో బిల్డప్ ఎట్లా ఉంది ఈ రోజు మార్కెట్, ఇవన్నీ సిచ్యువేషన్ మీద. మళ్ళీ సెక్టర్ బ్రెడ్త్ ఎట్లా ఉంది, మొత్తం ఓవరాల్ సెక్టర్ ఎట్లా ఉంది, ఈ బ్రెడ్త్ ఇవన్నీ తీసుకొని మనం ఏంటంటే మార్కెట్ ఈ రోజు బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉందా, బేరిష్ ఉండే ఛాన్స్ ఉందా అనేది ఒకటి ఉంది. అది ఆల్రెడీ మనం ఏఓసీని చూపిస్తాం యాక్చువల్గా. దీనికన్నా బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే ఇంతమందికి మన దగ్గర అడ్వాన్స్ ఆఫింగ్ చైన్లో మనకు చార్ట్లు ఎక్కువ ఉండేది. మన ఈ లెవెల్స్ని ప్రతి లెవెల్ని మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ని మళ్ళీ తీసుకెళ్ళి ఏదో బ్రోకర్ ప్లాట్ఫామ్లో ట్రేడింగ్ వీల్లో డ్రా చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బై డిఫాల్ట్ మొత్తం చార్టింగ్లోనే వస్తుంది. చార్ట్ ఇక్కడ ఎట్లా చేంజ్ అవుతుంటే చార్ట్లు అట్లా కనిపిస్తూనే ఉంటుంది. రెండు పక్కకే అందులోనే కనిపిస్తుంటుంది. దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మార్కెట్లో ఇప్పుడు ఎఫ్ఐడిఏస్ ఉంటారు. ఎఫ్ఐడిఏస్ ఏం చేస్తారు, మామూలు క్లయింట్లు ఏం చేస్తారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో ఎట్లుంది, వాళ్ళు బేరిష్ ఉన్నారా బులిష్ ఉన్నారా. ఎఫ్ఐఎస్ ఒకసారి బేరిష్ ఉంటారు, డిఏఎస్ వచ్చి బులిష్ ఉంటారు. దీని యొక్క మార్కెట్ మీద ఎఫెక్ట్ ఏం జరగబోతుంది అది మనం అలా ఆల్రెడీ అందులో పెట్టినాం ఆల్రెడీ. దీంతోపాటు ఓవరాల్ వరల్డ్లో మొత్తంలో ఏదైతే టాప్ ఎక్స్చేంజెస్ ఉన్నాయో వాటి యొక్క పర్ఫార్మెన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్స్ మొత్తం వరల్డ్ మొత్తం ఆల్రెడీ ఇంటర్ కనెక్టెడ్ యాక్చువల్గా. మనం ఇక్కడ ఇండియాలో ఉన్న మాకు ఐసోలేటెడ్ ఉంటానని లేదు, యూఎస్లో ఏమైంది మనకి ఇక్కడ కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నీ యొక్క మార్కెట్స్ ఇప్పుడు వాటికి మనకు ఆ టైమింగ్స్ డిఫరెన్స్ ఉంటాయి. అవి ఎట్లా పర్ఫామ్ చేసి ఎట్లా క్లోజ్ అయినాయి, దాని ఎఫెక్ట్ ఏమైనా మన మీద పడడానికి ఛాన్స్ ఉందా, ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేయడానికి మనం గ్లోబల్ మార్కెట్ది ప్లస్ ఎఫ్ఐడిఎస్ది ఇవన్నీ మనం ఆల్రెడీ పెట్టినాం. ఓకే, దీంతో పాటు మనం సెక్టర్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, ఇప్పుడు 14 సెక్టర్స్ మేజర్ 14 సెక్టర్స్ తీసుకున్నాం. ఆ సెక్టర్లో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఒక ఐసీసీ బ్యాంకే తీసుకున్నాం అనుకున్నాం, ఐసీసీ బ్యాంక్ సెక్టర్ వచ్చి బ్యాంకింగ్ సెక్టర్ ఉంటుంది. ఈ బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం ఈ రోజు మొత్తం డౌన్ ఉంది అనుకున్నాం, ఐసీసీ ఒక్కటే బాగా పనిచేస్తుంది అనుకున్నాం. మన ఐసీసీ బ్యాంక్ మనకు సపోజ్ సపోర్ట్లో వచ్చినా మనం ఏం చేస్తాం, ఈ రోజు దాని సెక్టర్ పనిచేస్తలేదు సరిగా, ఎందుకు దాని దగ్గర పోవడం, మనకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా. అర్థమైంది కదా. ఇప్పుడు ఒక సంబంధం చేసుకుని పోతున్నప్పుడు నెక్స్ట్ తరం వాళ్ళ పాత తరం చెక్ చేస్తాం కదా, చూస్తాం కదా. అట్లనే మనం స్టాక్స్ కూడా అట్లే చూస్తున్నాం కదా. అట్లా సెక్టర్ బేస్ మీద కూడా మనం చెక్ చేస్తాం, ఈ సెక్టర్స్ ఎట్లా పనిచేస్తుంది, దీని రిలేషన్ మళ్ళీ వచ్చి నిఫ్టీ మీద ఎట్లా పడుతుంది అట్లా చూస్తాం. అట్లా చూసి ఇవన్నీ ఏంటంటే క్రాస్ చెక్ చేసుకోవడానికి. అంటే మనం ప్రతి రూపాయి పెట్టే ముందు పెట్టుడు తర్వాత పెట్టుడు దేవుడు ఎరుగు, మనం ఈ చెకింగ్లే ఎక్కువ ఉంటాయి, ఈ ఫిల్టరేషన్స్ ఎక్కువ ఉంటాయి. అట్లా అది ఈ ఫాల్స్ బ్రేక్అవుట్ చాలా మంది బోల్తా పడుతుంటారు కదా. అవునవును, మన ఈ టూల్లో తెలుస్తుందా అది? తెలుస్తాను. ఇప్పుడు బ్రేక్అవుట్స్ ఇప్పుడు సపోజ్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినాను, ముగ్గురు గన్మెన్స్ ఉన్నారు అనుకుందాం. ముగ్గురు గన్మెన్స్ ఉంటే ఇప్పుడు మన కొన్ని ఎగ్జాంపుల్ చెప్పొద్దు సరే, ఒక బ్యారికేడ్ దగ్గర వాళ్ళు ముగ్గురు గన్మెన్స్ ఉన్నారు, ఒక 10 మంది వచ్చి వీళ్ళని బ్రేక్ చేయలేరు. 100 మంది వస్తే కొద్దిసేపు అటు ఇటు జరగచ్చు, కానీ వాళ్ళ బలం వాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళ దగ్గర గన్ ఉంటుంది, గన్మెన్స్ అవునా లేదా. కొంచెం పోతే పోవచ్చు, కానీ మొత్తం వీళ్ళని దాటుకొని అయితే పోగలుగుతారా, పోలేరు. ఆ గేట్ అయితే సెక్యూరిటీ ఉంటుంది కదా, బార్డర్ అయితే సెక్యూరిటీ ఉంటుంది కదా. అంతే. అంటే డేటా సపోర్ట్ లేకుండా ఏ బ్రేక్అవుట్ జరగదు.